నమస్తే అందరికి. యాస్ట్రో యశోధర ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. మనం నిన్న అనగా నరక చతుర్దశి రోజున గానగాపుర యాత్రకి వెళ్ళామండి. వెళ్ళడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నిన్న అక్కడ అష్టతీర్థాలలో స్నానానికి అందరూ వెళ్తారండి. అనగా ఊరు వాసులందరూ గూడా అంటే గానగాపుర వాసులందరూ గూడా ఈ యాత్రలో ఈ అష్టతీర్థాల్లో స్నానం జేస్తారు. ఈ స్వామివారు దత్తాత్రేయ అవతారమైన నృసింహ సరస్వతి స్వామివారు ఈ అష్టతీర్థాలని ఆయనే స్వయంగా భక్తులకి చెప్పడం జరిగింది. ఈ అష్టతీర్థాల్లో ఆనాటి నుంచి అంటే ఆయన కాలం నుంచి నేటి వరకు గూడా ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రతి సంవత్సరం నరక చతుర్దశి రోజున ఈ అష్టతీర్థాల్లో స్నానానికి వెళ్తారండి. ఈ విషయంలో నేను గూడా చాలా సంవత్సరాలుగా మేము భక్తులమైనప్పటికీ కూడా మేము వెళ్ళడానికి మాకు సదావకాశం దొరకలేదు. స్వామివారి దయతోటి మాకు ఈ అవకాశం దొరికింది నిన్న. మేము వెళ్ళాము. వెళ్ళి మేము గూడా వాళ్ళతో పాటు అష్టతీర్థాల్లో స్నానం చేయడం జరిగింది. స్వామివారు ఈ అష్టతీర్థాలలో స్నానం చేయమని చెప్పడానికి గల కారణాలేంటంటే, ప్రతి తీర్థానికి ఒక కథ ఉన్నది. స్వామివారి చరిత్ర అయిన గురు చరిత్రలో స్వామివారు స్వయంగా ఏ ఏ తీర్థాల పేర్లు, అవి ఎలాగా చూపించారు అవి గూడా మనకు స్పష్టంగా మనకి ఉందండి. అందరూ ప్రతి ఒక్కరం గూడా గురు చరిత్ర చదివితే 50వ అధ్యాయంలో చక్కగా ఈ అష్టతీర్థాల గురించి స్వామివారు స్వయంగా చెప్పినవి అన్నీ గూడా ఉన్నాయి. అయితే కొంత తీసుకున్న సమాచారం మేరకు ముందుగా మనం గానగాపురం వెళ్ళగానే సంగమం అంటారండి. అక్కడ ఆ నది అక్కడికి వెళ్ళాలి. సంగమం అనే దగ్గరికి ఆటోలో గాని మనం నడిచి గూడా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఉన్న తీర్థం షట్కుల తీర్థం అండి. దీని పక్కకే మనోహర తీర్థం అని 2 గూడా పక్కపక్కనే ఉంటాయి. అయితే ఆ నదీ ప్రవాహం దగ్గరే ఈ అష్టతీర్థాలు కొంచెం కొంచెం దూరాల్లో ఉన్నాయి. ఈ షట్కుల తీర్థం, మనోహర తీర్థంలో మొదటగా మేము స్నానం చేసాం. అయితే చాలా జనము తండోపతండాలుగా ప్రతి ఒక్కళ్ళు గూడా పుణ్యాన్ని మూటగట్టుకోవాలనే ఉంటాం గదండీ! కాబట్టి ఇప్పుడు నిన్న చాలా జనమున్నారు. ఆహ్, అందరు ప్రతి ఒక్కళ్ళ తాపత్రయం ఏంటి? ఈ అష్టతీర్థాల్లో స్నానం చేయాలని. ఈ భక్తి అపారమైంది. భక్తులను చూస్తేనే నాకు గూడా చాలా పరవశించినట్టయిందండి మనసుకి. మన నిజ జీవితంలో ఎప్పుడు చూసినా దేనికో దానికి అంటే మెటీరియలిస్టిక్‌గా భౌతికమైన విషయాల కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం. మనం ఈ భగవంతుడి కోసం ఉండాలండి పరుగు. భగవంతుడు నిన్న అలాగే అనిపిచ్చింది. మొట్టమొదటిసారి మనం అందరం గూడా భౌతిక విషయాల మీదల పరిగెత్తడం కాకుండా, ప్రతి ఒక్కడు గూడా నిన్న భక్తుడు, భక్తురాళ్ళు గూడా చిన్న పిల్లలతో సుద్దా గూడా చక్కగా వాళ్ళు అష్టతీర్థాలకు స్నానం కోసం పడిన తాపత్రయం చూస్తే నిజమైనది ఇదేనండి. మనకేదైనా మన జీవితంలో మన తర్వాత వచ్చేది ఈ పుణ్యం తప్ప మిగిలిందంతా గూడా మిథ్య అనిపిచ్చింది. నేను గూడా అందులో పాల్గొనడం నా జన్మ సుకృతం అండి. ఈ ఈ షట్కుల మనోహర తీర్థంలో స్నానమైన తర్వాత నేను ఈ యొక్క విశిష్టతను గూడా కొంచెం మీకు చెప్పాలనుకుంటున్నాను. జాలంధరుడు అనే రాక్షసుడు పూర్వం అంటే చాలా రోజుల పూర్వం కథ ఇది. ఈ ఈ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్లి ఈ జాలంధరుడు అనే రాక్షసుడి వలన దేవతలోకి అప్పటికే మృత్యువయ్యారని వాళ్ళని రక్షించవలసిన బాధ్యత పరమేశ్వరుదేనని వేడుకోవడం జరిగింది. పరమేశ్వరుడు వాళ్ళకి అమృత కలశాన్ని ఇస్తున్నప్పుడు ఒక 2 బిందువులు ఈ భూమి మీద పడి ఈ భీమా అమారాజా అనే నది ఏర్పడినట్లుగా మన పౌరాణిక కథ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ స్నానం చేయడం వలన అపమృత్యు భయం ఉండదు. ఎన్ని రోగాలున్నా నశిస్తాయి. సంగమంలో ఉన్న ఈ దగ్గరలో ఉన్న ఈ 2 తీర్థాల దగ్గరే ఔదంబర వృక్షం కింద పూర్వాశ్రమాల్లో మనకి దత్తాత్రేయుడి అవతారమైన నృసింహ సరస్వతి వారు స్వయంగా ఇక్కడే కూర్చుని శిష్యులతోటి ఇక్కడ ఉండేవారండి. ఆయన అనేక విషయాలను, అనేక లీలల్ని చేసినట్టుగా మన గురు చరిత్రలో మనం చదివాం. వైశాఖ, కార్తీక మాసాల్లో ఈ శక్తి ద్విగుణీకృతం అవుతుంది. పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు ఉత్తరాది వారు వాళ్ళు మాసాన్ని లెక్క పెట్టుకుంటారు కాబట్టి, మొన్నటి పౌర్ణమి నుంచి మళ్ళీ కార్తీక పౌర్ణమి వరకు ఇక్కడ కార్తీక మాసం ఆల్రెడీ జరుగుతున్నది. ఈ కార్తీక మాసం సందర్భంలోనే ఈ నరక చతుర్దశి రోజున ఈ అష్టతీర్థాల యాత్ర కూడా జరగడం అనేది
అనేది విశేషంగా ఉంది. శ్రీశైలం, గోకర్ణం అలాగే వారణాసికెళ్తే ఈ 3 క్షేత్రాల్లో గూడా మనకి పరమేశ్వరుడి యొక్క ముఖ్య శైవ క్షేత్రాలుగా చెప్తారు గదండీ! అట్లాంటి ఈ ఇక్కడ ఈ సంగమేశ్వరుడు అంటారు ఇక్కడ ఉన్న శివుడిని. ఈయన శ్రీశైల మల్లికార్జునుడితో సమానమండి. మూడో తీర్థం కొంచెం దూరం వెళ్ళగా ఆ తీర్థం పేరు వారణాసి తీర్థం. ఇక్కడ గూడా స్వామివారు ఒక భక్తుడికి కాశీకి వెళ్ళకుండానే ఇక్కడే ఆయన లింగ రూపాన్ని ఇచ్చారు. దీన్నే మణికర్ణికా ఘాట్ అని గూడా అంటారు. సో, గానగాపురంలో విశ్వేశ్వరుడు కాశీలో ఉన్న మళ్ళీ విశ్వేశ్వరుడు ఇక్కడ గూడా మూడవ ఘాట్‌లో ఉన్నారండి. ఇక్కడ గూడా ప్రతి భక్తులు గూడా 2 అయిపోయిన తర్వాత ఈ మూడో తీర్థంలో స్నానం చేసి, ఆ తర్వాత ఇక్కడున్న శివలింగాన్ని దర్శించాం. నెక్స్ట్ నాలుగోది పాప వినాశన తీర్థం. ఇక్కడ గూడా దీని యొక్క గొప్పతనం ఏంటంటే తెలిసి తెలియక చేసే పాపాలు తొలగుతాయి. సన్యాసం తీసుకోక ముందే నరసింహ సరస్వతి స్వామి వారికి చెల్లెలైన రత్నాబాయి గారికి ఆవిడ యొక్క పూర్వజన్మ పాపం వలన కుష్ఠరోగం వచ్చి రావడం జరిగింది. ఎందుకు జరిగిందంటే పూర్వ జన్మలో ఆవిడ 5 పిల్లులని తెలియకపోవడం వలన కుండలో ప్రసవించిన ఆ పిల్లలని ఈమె తెలియక ని ఆమె నిప్పు పెట్టి వేడి నీళ్ళు కాల్చుకోవడం ఏదో జరిగింది. దీని వలన ఆ పిల్లులన్నీ చనిపోయినాయి. తెలిసి చేసినా, తెలియక చేసిన పాపం కాబట్టి రత్నాబాయి గారికి కూడా కుష్ఠరోగం ప్రాప్తించింది. అయితే స్వామివారి యొక్క దయ వలన స్వామివారు ఏం చెప్తారంటే, పాప వినాశన తీర్థం దగ్గర స్నానం చేయి రత్నాబాయి. మీరు తర్వాత నీకు ఈ కుష్ఠరోగం తొలగుతుంది. తర్వాత జీవితాన్ని భగవంతుడితో భగవంతుడిపై లీనం చేసి తన శేష జీవితాన్ని గడపమని చెప్తారు. ఆవిడ కూడా ఇక్కడే స్నానం చేసుకుని తన రోగాలన్నీ పోగొట్టుకున్నారు. అలాగే నెక్స్ట్ వచ్చి కోటి తీర్థం అండి. ఆ కోటి తీర్థాల్లో కూడా కోటి అంటే ఏంటి? కోటి అన్ని తీర్థాలు. మనం అన్ని నదులు తిరగలేం. ఎక్కడెక్కడో తిరగలేం. అన్ని తీర్థాలు కూడా కోటి తీర్థంలో ఉన్నాయి. కాబట్టి ఇది పుష్కరిణి మన తిరుమలలో ఉన్న పుష్కరిణితో సమానం. కాబట్టి ఇక్కడ ఈ ఒక్కరోజు మనం కోటి తీర్థంలో గూడా మనం స్నానం చేయడం వలన మనకి కోటి తీర్థాలలో స్నానం చేసిన పుణ్యము, అలాగే కోటి దేవతల్ని ఆరాధించిన పుణ్యం గూడా మనకి కలిగింది. నెక్స్ట్ వచ్చి రుద్రపాద తీర్థం. ఇక్కడ కూడా స్వామివారి యొక్క పాదాలున్నాయి. శివుని పాదాలని అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ చాలా మంది పిండ ప్రదానాలు కూడా పెద్దవాళ్ళకి చేస్తారు. అంతేకాదు కనీసం అలా చేయలేకపోయినా మనం స్నానం చేసేటప్పుడు మన ముందున్న 3 తరాల వాళ్ళ పేర్లు తలుచుకుంటే మంచిది. నెక్స్ట్ చక్ర తీర్థం. ఇక్కడ కేశవ స్వామి ఆలయం ఉంది. ఇది ద్వారకతో సమానం అంటారు. ఇక్కడ కూడా చాలా మహిమాన్వితమైన ఈ చక్ర తీర్థంలో స్నానం వలన కూడా మనిషికి శాంతి, అలాగే మనకి ఆరోగ్యాలు కలిగాయండి.
నెక్స్ట్ 8వ ఘాట్‌లో లాస్ట్‌దొచ్చేసి 8వ ఘాటు. దీన్ని కల్లేశ్వర స్వామి వారు దేవాలయం గూడా ఇక్కడే ఉంది. ఇక్కడున్న శివుడిని కల్లేశ్వరుడు అని అంటారు. ఎవరికైనా ఆలుమగల మధ్యన అభిప్రాయ భేదాలున్నప్పుడు ఈ క్షేత్రానికొచ్చి ఈ కల్లేశ్వర స్వామి దగ్గరున్న ఈ నదీ తీరం దగ్గర అంటే ఈ ఘాట్‌లో స్నానం చేయడం వలన స్వామివారి యొక్క కృప వలన మనకి ఈ ఆలుమగల మధ్య అనురాగం గూడా ఏర్పడి జీవితం బావుంటుందండి. ఇక్కడ గూడా ధ్యానం చేసుకోవడం, గోకర్ణ క్షేత్రంలో ఎలాగైతే శివుడు ఉంటారో, ఇక్కడ గూడా కల్లేశ్వరుడు గూడా ఇలాగనే మనకు దర్శనమిస్తారు. ఇక్కడ ఇలాగా కనకపుర యాత్ర నిన్న మనం చాలా బాగా అష్టతీర్థాలలో జనం యొక్క కోలాహలంలో భగవంతుడిని దర్శించడం అనేది చాలా ఆనందదాయకం కలిగిందండి. మీరు గూడా వచ్చే సంవత్సరం నరక చతుర్దశి రోజున జరిగే ఈ అష్టతీర్థాలలో స్నానం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళడానికి ప్రయత్నిస్తారనుకుంటాను. నేను చేసిన ఈ వీడియోని మన భక్తులందరూ గూడా చూడాలి. ఏమిటంటే మంచిని 10 మందితో పంచుకోవాలండి. అప్పుడే మనం ఒక్కళ్ళమే పుణ్యాత్ములుగా అవ్వడమే కాకుండా, ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామివారి యొక్క మహిమ, ఎవరికైనా అనారోగ్యం ఉంది, ఏదన్నా బాధల్లో బాధపడుతున్నారంటే ఈ గానగాపురానికి వెళ్ళడం, ఇక్కడ కురు చరిత్ర చదువుకోవడం, ఈ అష్టతీర్థాల్లో స్నానం అనేది యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని నేను ఈ వీడియో ద్వారా నేనిస్తున్నాను. మా పైన దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆశీర్వచనం మాపై ఉందని సర్వదా విశ్వసిస్తున్నాను. ఉన్నారు కూడా. అలాగే మీరు గూడా ఆయన యొక్క మహిమలను తెలుసుకొని, ఈ వీడియో ద్వారా మీరు గూడా పునీతులవ్వాలని నా యొక్క కోరికండి. థాంక్ యూ. ధన్యవాదాలు.